ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంది. కానీ గతంలో లాగా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు లేవు. కారణం టీటీడీకి చెందిన ఆధునిక సాంకేతికత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీ కేంద్రంగా సాగుతూ ఉన్న పర్యవేక్షణతో శ్రీవారి దర్శన వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో 80,000 మంది భక్తులు ఉన్నప్పుడు సర్వదర్శనానికి కనీసం 18 నుంచి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు అదే సంఖ్యలో భక్తులు ఉన్న 8 గంటల్లోనే పూర్తవుతూ ఉంది. ఈ నెల 2వ తేదీన 91,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారందరికీ 12 గంటల్లోనే దర్శనం కల్పించారు. దాదాపు 60% మంది భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశించిన 3 నుంచి 4 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం త్వరగా పూర్తవడంతో భక్తులు వెంటనే గదులు ఖాళీ చేస్తూ ఉన్నారు. దీంతో కొత్తగా వచ్చే భక్తులకు గదుల లభ్యత పెరుగుతూ ఉంది. అన్నప్రసాదం, విద్యుత్తు, తాగునీరు వంటి వనరుల వినియోగం పైన కూడా భారం తగ్గిందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త.